సర్దార్ గౌతు లచ్చన్న వర్ధంతి సందర్భంగా నెల్లూరు జిల్లా కావలి పట్టణం ట్రంక్ రోడ్డులోని లచ్చన్న విగ్రహం వద్ద ఆదివారం ఘనంగా నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో కావలి ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి పాల్గొని లచ్చన్న విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ, గౌతు లచ్చన్న ధీరోదాతుడైన స్వాతంత్ర సమరయోధుడు మాత్రమే కాకుండా బీసీ వర్గాల అభ్యున్నతికి తన జీవితాన్ని అంకితం చేసిన మహానుభావుడని కొనియాడారు. 20వ వర్ధంతి సందర్భంగా కావలి నియోజకవర్గంలోని గౌడ సోదర్లు, బీసీ నాయకులు, పట్టణ ప్రముఖులు, తెలుగుదేశం పార్టీ నాయకులు అందరూ కలిసి ఘనంగా నివాళులర్పించడం ఎంతో గర్వకారణమని తెలిపారు. గౌతు లచ్చన్న స్వాతంత్ర్య సమరంలో చురుకుగా పాల్గొని జైలు శిక్ష అనుభవించిన యోధుడని, అనంతరం పేదలు, బడుగు బలహీన వర్గాల అభ్యున్నతికి కృషి చేసి అనేక కీలక పదవులు అలంకరించారని గుర్తుచేశారు. అందరూ వస్తారు. ఈ రోజున ధీరోదాత్తుడు, స్వాతంత్ర సమరయోధుడు, బీసీల పాలిట పెన్నిదైనటువంటి గౌతు లచ్చన్న గారి వర్ధంతి 20వ వర్ధంతి సందర్భంగా మా కావలి నియోజకవర్గానికి సంబంధించిన గౌడ సోదరులు, బీసీ నాయకులు, పట్టణ పుర ప్రముఖులు, తెలుగుదేశం పార్టీ నాయకులు అందరూ కూడా కలిసి ఈ రోజున వారికి ఘనమైనటువంటి నివాళులు అర్పించాలని, ఈరోజు వారి యొక్క కాంస్య విగ్రహానికి మాలలు వేసి ఈరోజు వారికి వర్ధంతి సందర్భంగా ఘనమైన నివాళులు అందించడం జరిగింది. ఈ సందర్భంగా అందరం కూడా తెలుగు ప్రజలు గర్వించదగ్గ వ్యక్తి గౌతు లచ్చన్న గారు. స్వాతంత్ర సమరంలో పాల్గొని జైలు పాలై పేద బడుగు బలహీన వర్గాల కోసం కృషి చేస్తూ ఎన్నో పదవులను అలంకరించి ఈరోజు కూడా ఆయన యొక్క ఆశయాల్లో, ఆయన బాటలో నడుస్తున్నటువంటి ఎంతోమందికి స్ఫూర్తిదాయకమై శ్రీకాకుళం జిల్లా, విజయనగరం, విశాఖపట్నం జిల్లాల్లో ఈరోజు కూడా ఆయన భావాలను పునరుద్ధరించుకుని ఎంతోమంది నాయకులు రాజకీయాల్లోకి వచ్చి ఈరోజు వాళ్ళ యొక్క తనయుడు సంబంధించినటువంటి కూతురు ఈరోజు కూడా తెలుగుదేశం ఎమ్మెల్యేగా ఉంటూ ఈరోజు ఎమ్మెల్యేని సేవలు అందిస్తూ ప్రజలందరికీ కూడా ఆయన భావాలను కలిగి ముందుకు పోవాలని మనసారా కోరుకుంటూ మా కావలి నియోజకవర్గంలో గౌడ సోదరులందరూ కూడా గౌతు లచ్చన్న ఆశయాలను కొనసాగిద్దామని, వారి ఆశయ బాటలో మనందరం కూడా పయనిద్దామని, మనందరం కూడా ఇటీవల కాలంలో గౌడకు సంబంధించినటువంటి వనభోజనాల కార్యక్రమంలో కూడా మనం బిల్డింగ్ని ఏర్పాటు చేసుకోవడానికి మనందరం కూడా నిర్ణయించున్నాం. తప్పకుండా దాన్ని తొందరలోనే పూర్తి చేసే విధంగా గౌడ సోదరులందరూ కూడా వచ్చి ఆనాడు గౌతు లచ్చన్న గారి మనవరాలను కూడా ఈ ప్రాంతానికి తీసుకొచ్చి మన గౌతు లచ్చన్న మీద ఉన్నటువంటి ప్రేమానురాగాలను మనం వ్యక్తపరుద్దామని ఈ సందర్భంగా అందరికీ కూడా తెలియజేస్తూ గౌతు లచ్చన్న గారికి ఘనమైనటువంటి నివాళుల్ని తెలియజేస్తూ ఉన్నాం.